హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను మీ ప్రత్యూష ఐపీఎల్ సీజన్ ఏదైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచిన కావ్య మారన్ గురించి తెలియని వారు ఎవరు ఉండరంటే బహుశా అతిశక్తి కాదేమో. ఎందుకంటే ఒకప్పుడు కావ్య మారన్ గురించి తెలియని వాళ్ళు ఉన్నారేమో, కానీ ప్రస్తుతం కావ్య మారన్ గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఈమె ప్రతి మ్యాచ్లోనూ ఎస్ఆర్హెచ్కి సంబంధించిన ప్రతి మ్యాచ్లోనూ ఈమె పాల్గొనడం, ఈమె ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేసే విధానం, ఈమె ఎంజాయ్ చేసే విధానం, 6 కొట్టినప్పుడు 4లు కొట్టినప్పుడు ఈమె చేసే హడావిడి, అలాగే ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఈమె ఇచ్చే బాధాకరమైన ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతున్నాయి. కేవలం ఎస్ఆర్హెచ్ టీం అభిమానులే కాదు, ఈమెని వేరే టీం అభిమానులు కూడా వేరే టీం అభిమానులు కూడా ఈమెని అభిమానిస్తారు, కావ్య మారన్ గారిని అభిమానిస్తారు. ఎందుకంటే ఈమెకి ప్రత్యేక క్రేజ్ ఉంది. మరి అంతెందుకు ఈమె ఎంజాయ్ చేసేటప్పుడు ప్రత్యేకంగా కెమెరామ్యాన్ కూడా ఈమెనే ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఈమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో అంత వైరల్ అవుతాయి. మరి కావ్య మారన్ గారి తండ్రి కళారితిన్ మారన్ గారు సన్ టీవీకి ఓనర్, అలాగే తమిళ్లో చాలా పెద్ద ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తున్నారు. ఈమెకి క్రికెట్ మీద ఉన్న అభిమానంతో ఈమె ఎస్ఆర్హెచ్ టీంని కొనుగోలు చేసి ఇప్పుడు ప్రస్తుతం సీఈఓగా నిర్వహిస్తున్నారు. ఈమె నేపథ్యంలోనే 2016లో మన ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ టీం కప్పు గెలిచారు. ఆ కప్పు గెలవడంతో పాటు లాస్ట్ సీజన్ కూడా ఫైనల్స్ వరకు వచ్చి కొన్ని పరిస్థితుల వల్ల ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ ఇన్ని సీజన్స్లో కూడా హై స్కోర్తో మన ఎస్ఆర్హెచ్ టీమే నిలిచింది. 287 స్కోర్తో హై స్కోర్తో నిలిచింది. ఈ సీజన్లో అయినా ఆ స్కోర్ని బీట్ చేసే టీం ఏదైనా ఉందా అంటే బహుశా లేదనే చెప్పచ్చు. ఎందుకంటే ఈసారి నాకు తెలిసి 300 చేసే క్యాపబిలిటీ కూడా ఎస్ఆర్హెచ్ టీంకి ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఈమె టీంని కొనుగోలు చేసేటప్పుడు కూడా ఈమె కొనుగోలు చేసే విధానం చూసి ఇతర టీంని కొనుగోలు చేసే వాళ్ళు కూడా చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె అంత గట్టి పోటీ ఇచ్చిందని చెప్పచ్చు. అంత గట్టి పోటీ ఇచ్చినందుకే వాళ్ళు ఎస్ఆర్హెచ్ టీం మెంబర్స్ కూడా అంత హై స్కోర్ చేయగలిగారు. అలాగే లాస్ట్ సీజన్లో ఓడిపోయే స్థితికి వచ్చినప్పటికీ ఆ టీం అందరూ బాధకి గురైనప్పటికీ ఈమె బాధపడుతూ కూడా టీం మెంబర్స్కి ఇచ్చిన మోటివేషనల్ స్పీచ్ అనేది కూడా మనకి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఆమె టీంకి ఎంకరేజ్ చేసే విధానంతోనే చాలామంది అభిమానులు గుండెలు గెలుచుకుందని చెప్పచ్చు. అలాగే చాలామంది కూడా కావ్య మారన్ కోసం కూడా ఎస్ఆర్హెచ్ టీంని సపోర్ట్ చేస్తుందని చెప్పచ్చు. ఈమె ఫస్ట్ మన హైదరాబాద్ టీం డెక్కన్ చార్జర్స్గా ఉండేది. వన్స్ వీళ్ళు కొన్న తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ అనే పేరు వచ్చింది. ఎందుకంటే వీరు కావ్య మారన్ గారు మనకి సన్ టీవీ ఓనర్ కాబట్టి సేమ్ అదే పేరు ఉంటుందని చెప్పేసి ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనే పేరును కూడా చేంజ్ చేశారు. అలాగే కావ్య మారన్ గారి నాన్న జైలర్ మూవీ ప్రొడ్యూసర్గా వర్క్ చేశారు. అదే మూవీలో మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన అనిరుద్ధ్తో కావ్య మారన్ గారికి రిలేషన్షిప్ ఉంది. అలాగే ఈమె డేటింగ్లో ఉందని కూడా కొన్ని న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యాయి. కావ్య మారన్ గురించి ప్రస్తుతం అయితే తెలియని వారని ఉండరు. ఈమె ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుందని చెప్పచ్చు. ఈమె ఫొటోస్, వీడియోస్, అలాగే ఈమె మ్యాచ్ని ఎంజాయ్ చేసే విధానం, వీటన్నిటికీ చాలామంది అభిమానులే ఉన్నారు. ముద్దుగా ఐపీఎల్ అభిమానులు కూడా ఈమెని కావ్య పాప అని కూడా పిలుస్తారు. కావ్య మారన్ తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్, అలాగే తమిళ్లో చాలా పెద్ద ప్రొడ్యూసర్ అని చెప్పచ్చు. ప్రస్తుతం వీరికి దాదాపు 30,000 కోట్లు ఆస్తులున్నాయని చాలా సర్వేలో తేలింది. 30,000 కోట్లకు ఒకరే వారసురాలు మన కావ్య మారన్ గారు. కావ్య మారన్ గారు ఎస్ఆర్హెచ్ టీంని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈసారైనా మన ఎస్ఆర్హెచ్ టీం కప్పు కొడుతుందని ఆశిస్తున్నాను. ఎప్పటికీ మన ఎస్ఆర్హెచ్ టీమే హై స్కోర్లో నిలుస్తుందని ఆశిస్తున్నాను. మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.